గుడ్ మార్నింగ్ బడీస్. లేట్ పడుకున్నా, లేట్ లేచిన 11 అయ్యింది. నాకు తెల్లారినట్టే. ఇంకా బయటకు వచ్చి చూసిన ఎండ రబ్బర్ కొట్టింది. లేపురా మార్నింగ్ స్కై అందం చూస్తే మనసు పొంగిపోయింది. అలా అద్దంలో చూసుకుంటుంటే బాధ తప్పించి ఏమొస్తుంది. ఇది అద్దంలో ముఖం చూసుకున్న ప్రతిసారి బాధ అనిపిస్తుంది. ఎందుకంటే హెయిర్ ఫాల్ అవుతుంది కదా. అందుకని ఈ సమ్మర్ హాలిడేస్లో ఏదో ఒకటి ట్రై చేద్దామనేసి రోజుకొకటి ఏదో ఒకటి పెడుతున్నాను. రోజుకొకటి కాదు, అంటే డే బై డే అట్లా పెడుతున్నాను. నిన్న అలవర పెట్టినా, ఈరోజు ఏం పెడతారో మీరు కూడా చూసేయండి. కానీ చాలా బాగా అనిపిస్తుంది. హెయిర్ గ్యాప్ ఎక్కువ అయిపోతుంది అసలుకి. మళ్ళీ ఇటు సైడ్ మొత్తం పోయింది, ఇటు మొత్తం పోయింది. అందుకే హాలిడేస్ కాడికే ఏదో ఒకటి వేసి కంబ్యాక్ ఇచ్చేయాల్సింది. ఎలాగో నేను లేచి 11 o'clock కాబట్టి మంచి పవర్ బ్యాంక్ ఛార్జింగ్ పెట్టుకుని వండుకున్నా. చూస్తే ఛార్జింగ్ ఎక్కలే. స్విచ్ ఆన్ చేయలేదు అసలుకి. ఏం చేస్తాను, దరిద్రం అట్లా ఉంటుంది. ఎప్పుడు ఆన్ చేసిన స్విచ్. ఇది చూసిరా గ్యాప్ ఎంత అవుతుంది అసలుకి. ఇటు గ్యాప్ మస్తు ఘోరంగా అయిపోయింది. కొంచెం ఉంది కానీ ఇటు ఎక్కువైంది. సరే గ్యాప్ అయినా ఫిల్ కాకపోయినా పర్లేదు, కానీ కనీసం మొన్న జుట్టు అయినా కొంచెం గట్టిగా ఉంచుకోవాలి కదా. సో అందుకనే నేను ఏం చేశానంటే, మా మమ్మీ ఈ మందారం పువ్వుది పౌడర్, ఆ పౌడర్ని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని జుట్టు పెట్టుకుంటే కొంచెం జలి లెక్క అవుతుంది. బాగుంటుంది. ఇది పెట్టుకున్నా కూడా హెయిర్ అప్పటికప్పుడు కొంచెం థిక్నెస్ అవ్వడం లాంటిది ఇట్లా తెలుస్తుంది మనకు. కొంచెం ఫీల్ అవుతాం, మంచి ఫీల్ అవుతాం. అట్లనే ఫీల్ అవుతాం. ఇంకా అప్పుడప్పుడు పెట్టాలి అట్లా మంచి ఫీలింగ్ కోసం. నాకు ఒక్కరి కోసం కాబట్టి నేనైతే ఒక స్పూన్ తీసుకుంటున్నాను. ఒక స్పూన్ కూడా కొంచెం తక్కువ తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇదే ఎంత అవుతుందో మీరు చూడండి. లైట్గా వాటర్ యాడ్ చేసుకోవాలి, ఇంకా మంచిగా కలిపేసుకోవాలి. ఇలా జల్లులాగా అవుతుంది. పేస్టే కొంచెం జిగురు ఉంటుంది. హెయిర్ ఎక్కువగానే అంటిపోతుంది ఏంటి. ఈ డాండ్రఫ్ కూడా తగ్గిస్తుందంట. చూడండి అసలు ఎంత డాండ్రఫ్ ఉంది అసలు మాకు. తగ్గింది ఇప్పుడైతే. ఒకప్పుడైతే మస్తు ఉండేది అసలుకి. ఇట్లా అంటే ఇట్లా మొత్తం మైదాపిండి వాడేది మొత్తము. ఏం చేస్తాం, పొల్యూషన్కి ఈ నుంచి గట్టేసారి పోవాలంటే మామూలుగా ఉండదు బస్సు. కొంచెం తీసుకొని ఫస్ట్ మనకి ఎక్కడెక్కడ కావాలో అలా పెట్టుకొని అలా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని ఇట్లా అనుకోవాలి. మంచిగా హెయిర్స్కి మొత్తం అన్ని హెయిర్లకు అంటేటట్టు. హెయిర్ గ్యాప్ వచ్చిన కాడ హెయిర్ గ్యాప్లో పెట్టాలి. మరి అంత హార్ష్ వద్దు, లైట్గా మసాజ్ ఇట్లా వేసుకో, మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. అంతే. చూసిరా, రుద్దేటప్పుడు కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. అది ఒకటే రెండు చాలా వచ్చినాయి. సర్లే ఇట్లా మొత్తం రుద్దేసుకోవాలి. అంటే మిగిలించొద్దు, మళ్ళీ ఎందుకు వేసి చేయడం. మొత్తం ఇంకా జుట్టుకు అప్లై చేసేది. ఇట్లా సేమ్ మనం ఆయిల్ ఎట్లా పెట్టుకుంటాం అట్లనే. మనకు ఇక్కడ హెయిర్ లైన్ కూడా కొంచెం లైట్గా ఇట్లా మసాజ్ చేసుకోవాలి. రోజు ఎట్లయినా ఖాళీగా ఉంటాం, కనీసం హెయిర్కి అయితే వేద్దాం. పోయేదేముంది, వచ్చేది తప్పించి. నేనైతే సైడ్స్కి అయితే పెట్టట్లేదు, ఎందుకంటే నాకు సైడ్స్కి అయితే ఏం ప్రాబ్లం లేదు. సో నాకు కావాల్సిన దగ్గర ఇక్కడ పెట్టినా, మళ్ళీ మధ్యలో కూడా పెట్టినా. మీరు గమనించవచ్చు, చూడండి ఎంత గ్యాప్ ఉంది అసలుకి కదా. బాగా అనిపిస్తుంటుంది. ఒకప్పుడు ఎంత తిక్కుండేది హెయిర్ తెలుసా. చాలామంది తెలుసు, ఇంకా పెద్దగా ఉండే కట్ చేసిన. ఇంకెంతైనా మగవాళ్ళకి జుట్టు ఉంటే బాగుంటుంది కాబట్టి ఇది హెయిర్ కేర్ చేయక తప్పదు. సో ఇంక ఇది ఎండేటప్పుడు నేను బ్రష్ చేసుకుంటా. ఇంకా బ్రష్ అయితే అయిపోయింది. ఇంక ఇది కొంచెంసేపు ఆరాలి. అంతలో కూడా మనం దోశలు తీసేసుకున్నాము. మా ఇంట్లో అయితే దోశ పిండి కామనే, ప్రతిరోజు ఉంటుంది, అప్పుడప్పుడు ఉండదు అనుకోండి. ఇంకా ప్యాన్ వేడెక్కినాక మంచిగా మనం అయితే దోశలు తీసుకోవాలి. ఓకే, మంచిగా వచ్చిందా. లైట్గా ఆయిల్. దోశలు ఎప్పటికైనా కానీ లైట్గానే తినాలి, లేకపోతే నిద్ర వచ్చేస్తుంది. అందుకనే 1, 2, 3, 4. నా దృష్టిలో 4 అంటే లైటే, ఇంకా హెవీ అంటే చాలానే ఉంటాయి. మీ దృష్టిలో లైట్ అంటే ఎన్ని గానం చెప్పండి కామెంట్లో. కనీసం కామెంట్ పెట్టండి. ఎప్పుడు కూడా ఒకసారి కూడా పెట్టారు.
ఈసారి పెట్టండి, మీరే ఏంటారో నేనే ఏంటారో చూసుకుందాం. ఇంకా సమ్మర్లో అయితే ఒకటే ప్రాబ్లం, ఇంకా ఈ హీట్కి అయితే ఇంకా ఐఫోన్ అయితే ఇంకా ఐరన్ బాక్స్ లాగా అవుతుంది. అసలు తట్టుకోలేము, ఇంకా టెంపరేచర్ అలా చూపిస్తూనే ఉంటుంది. ఇంకా అందుకే నేను ఏం చేస్తానంటే, నాది ఇంకా ఐఫోన్ కాబట్టి వాటర్ ప్రూఫే కాబట్టి ఇంకా ట్యాప్ కింద పెట్టేస్తాను. ట్యాప్ కింద పెట్టినంతసేపు కూలే ఉంది, బాగానే ఉంది. ఇట్లా చూడగానే నాకు షాక్, అసలు వీడియో మొత్తం బ్లర్ అయిపోతుంది, కెమెరాలకు వాటర్ పోయినా అనిపిస్తుంది, స్పీకర్లకు వాటర్ పోయినా అనిపిస్తుంది. కానీ అయిపోయింది, టెంపరేచర్ కూల్. ఇప్పుడు ఎక్కుతుంది, నాదేమో 20% ఛార్జింగ్, దీనేమో 30 ఉంది. ఇంకెప్పుడు ఎక్కాలో ఏమైంది. ఇంకా మెల్లగా దోశలు తినేయడం అయిపోయాక మెల్లగా అట్లా ఉరిగినాం కిందికి. టీవీ పెట్టుకొని బొమ్మలు పెట్టుకొని చూస్తున్నాం చిన్నపిల్లలాగా. ఇంకా మనం జుట్టు పెట్టుకుని మొత్తం ఎండిపోయింది అనమాట. ఇంకా స్నానం చేసుకోవడమే. ఆఫ్టర్ బాత్ పరిస్థితి ఇట్లుంది. జుట్టు అయితే నార్మల్గానే ఉంది, ఇంకా గ్యాప్స్ ఫిల్ అవుతుంది, మస్తు ఉంటుంది అసలుకి. చూద్దాం, 1 మంత్ కదా, 1 మంత్లో ఎంతైనా జరగచ్చు. స్టే ట్యూన్. నేనైతే ఏం షాంపూ పెట్టలేదు, జస్ట్ ఆ పేస్ట్ అప్లై చేసినా, జస్ట్ వాటర్ తోటి మంచిగా మసాజ్ చేస్తూ క్లీన్ చేసుకున్నా. మీసా చూసి మురిసిపోడింగ్స్ కదా మీట్లో పెంచాలా ఇంతగానో బాగుంటుంది. ఇంకోటి నేను ఆ మామిడికాయలు తింటాను, మస్తు వచ్చినాయి అసలుకి చెట్టుకు మాత్రము. ఇక మస్తున్నాయి ఒక్కో కాయ నా చెయ్యి అంత ఉంది. కావాలా మళ్ళా దాహం అయితే మామూలు కాదు, మామూలు అంటే ప్రతిసారి అంతే. ఐస్ వాటర్, ఆహా. అట్లా చెంబులో వాటర్ పోసి ఎందుకు పెడుతున్నాను అంటే, బాడీలో ఒక 5-10 minutes తీసుకుంటే ఒక కూల్ అవ్వడానికి. ఈ చెంబు మాత్రము ఒక 2 minutesలో కూల్ అయిపోతుంది, అందుకే చెంబు పెడతాను నేను. ఇంకా కాసేపు వరిగేసి ఏసీ మీద అని ఆలోచిస్తున్నాను. ఇక్కడతో ఫస్ట్ పార్ట్ చాలు, ఇంకో నెక్స్ట్ పార్ట్లో కంటిన్యూ చేస్తా. సెకండ్ పార్ట్ ఉంటుంది ఇంకోటి, అంటే నా డేలో ఇంకేదైనా జరిగితే సెకండ్ పార్ట్ పెడతా, లేదంటే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. బాయ్.